దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలండి. మరొకసారి ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుని కృపను బట్టి దేవుడు నాకు ఇచ్చినటువంటి యొక్క మంచి సదావకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మొదటిగా మనము ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని కాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణం యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రం నాయన, స్తుతి 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 స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా నీ పాదాలకు స్తోత్రములు నాయన. అయ్యా నా తండ్రి నాయన, మరి చదవబడినటువంటి వాక్యం నా ప్రభా తండ్రి నాయన, మరి మీరే జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ వాక్యం ధ్యానించిన ఇంటుండగా తండ్రి నన్ను నీ శిలువ చాటును మరుగుపరిచి మాకందరికీ కూడా నాయన కావాల్సిన వర్తమానాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నాయన, వినగలిగే చెవులు గ్రహించే హృదయం మాకు దయచేయగలరని యేసయ్య పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. మరి ఇప్పుడు ఇక్కడ ఈ ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ మరి శిష్యుడైనటువంటి యోహానును మనం చూస్తున్నాం. 1వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఇక్కడ ఏమనుందంటే 13వ వచనం నుండి తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములు, ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒక్కరిని చూచితిని. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రం ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వలె ఉండెను. అయితే ఇదంతా మరి యేసు ప్రభుని ఈ యొక్క యోహాను, ఎవరైతే రొమ్మున ఆనుకున్నటువంటి యోహాను ఈ లోకంలో యేసు ప్రభు ఉన్నప్పుడు ఈ యోహానును యేసు ప్రభు ఎక్కువగా ప్రేమించాడు. యోహాను కూడా యేసు ప్రభుని ఎక్కువ ప్రేమించాడు. అయితే ఇప్పుడు ఈయనను ఒక పద్మాసు దీపంలో తీసుకొని పోతారనమాట. ఈయన వాక్యం చెప్పకూడదు అనేసి. అయితే ఆయనను ఏం చేస్తారంటే యోహానును పెద్ద ఒక కడాయి లోపల వేడి నూనె పెట్టి ఆ వేడి నూనెలో ఈయనను పడేయడం జరుగుతుంది. ఇది హిస్టరికల్ ఫ్యాక్ట్ అండి. అయితే ఇది బైబిల్లో రాయబడలేదు. అయితే ఆ నూనెలో వేసినప్పుడు అతడు కాలిపోకుండా మళ్ళీ తిరిగి లేచిండు అనమాట. అయితే మరి ఈయనను ఇంకా ఏం చేయలేమనేసి అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయినారు అనమాట వాళ్ళు. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మరి యేసు ప్రభుని ఆయన చూస్తా ఉన్నాడు. అయితే యేసు ప్రభు ఎట్లా ఉంటాడు ఏది అనేది ఇక్కడ మనకు వర్ణించారు అనమాట. అయితే ఇక్కడ మరి యేసు ప్రభు వర్ణించడము ఇక్కడ మనం చూసినట్లయితే ఏమంటుందంటే, ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని పోలినవై హిమమంత ధవళంగా ఉండెను. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడి మెరుగుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరం విస్తార జల ప్రవాహం ధ్వని వలె ఉండెను. అయితే ఇవన్నీ మరి యోహాను చూసి చాలా విచిత్రం అనమాట. అయితే విచిత్రం అయిపోయి ఆయన ఏమవుతాడంటే కింద పడిపోతాడు. చచ్చిన వాని వల్లే నేను పడి ఉంటిని అంటాడు అనమాట. అయితే ఆయన పడిపోతాడు. ఆ తేజస్సును ఆయన చూడలేకపోతాడు. అయితే ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుతున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని అని ఇక్కడ మరి యోహాను రాస్తూ ఉన్నాడు అనమాట. అయితే ఇప్పుడు మనం ధ్యానించిన అవసరము వచనం ఏంటిదంటే, ఇక్కడ యేసు ప్రభు మాట్లాడుతుండ అనమాట. ఏమని మాట్లాడుతుండు? నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని కాని అని అంటున్నాడు. అంటే యేసు ప్రభు ఎవరండి? అల్ఫా ఓమేగా ఆయననే. మొదటివాడు కడపటివాడు ఆయననే, జీవించువాడను ఆయననే. తర్వాత మరణించితిని కానీ, ఇక్కడ ఏమంటుండు? మృతుడనైతిని కానీ ఇదిగో యుగయుగములు కూడా నేను సజీవుడను అంటున్నాడు అనమాట. ఇంకేమంటున్నాడు? పాతాళ లోకం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. అంటే పాతాళం యొక్క తాళపు చెవులు. తాళపు చెవులు అంటే ఏంటి అండి? కీస్. అయితే మనం ఇంటి నుంచి బయటికి వెళ్ళాలని అనుకున్నప్పుడు ఇల్లు తాళం పెట్టి వెళ్తుంటాం. లేదంటే మనకు అల్మార్లలో, ఇంట్లో అల్మారా ఉంటే, పెట్టెలు ఉంటే దాన్ని ఏం చేస్తామంటే లాక్ చేస్తూ ఉంటాం. ఆ కీస్ మనం దాచిపెట్టుకుంటూ ఉంటాం.
కీస్ అంటే దాని అర్థం ఏంటిదంటే అధికారానికి సూచన వస్తుంది అన్నమాట. అయితే ఇక్కడ మరి పాతాళ లోకములకు, మరణంకు పాతాళ లోకములకు తాళం చేతులు యేసు ప్రభు చేతిలో ఉన్నాయంట. అంటే దాని అర్థం ఏంటంటే వాటిని ఏలడానికి యేసు ప్రభుకి అధికారం ఉందన్నమాట వాటి విషయంలో. మరి మనము 20 అధ్యాయం 14 వచనము ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే మరణము పాతాళ లోకము అగ్నిగుండంలో పడవేయబడని ఉంది అక్కడ. మరణము పాతాళ లోకం అంటే మరణాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడంటే తీసేస్తాడు, మొత్తానికే తీసేస్తాడు. ఎప్పుడు అది తర్వాత మనము ఎత్తబడిన తర్వాత యేసు ప్రభుతో ఉన్నప్పుడు మరణం అనేది ఇంకా మన జీవితాలను ఏలదనమాట. ఆ మరణం అనే మాటనే మనకు ఉండదు. అయితే ఇక్కడ మరి పాతాళ లోకము మరణం యొక్క మరి ఏమంటున్నాడు, తాళ చేతులు నా చేతిలో ఉన్నాయి అంటున్నాడు. అయితే మొదటి వాడను కడపట్టి వాడను అంటే ఇప్పుడు ఏమైతుందంటే యేసు ప్రభు యొక్క సువార్త మరి లోకమందంతటా ప్రకటింపబడుతుంది, మన దేశంలో మన రాష్ట్రంలో ప్రకటింపబడుతుంది. అయితే కొందరు మరి వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడేవారు ఏమంటున్నారంటే యేసు ప్రభు ఒక క్రియేషన్ అంటండి, యేసు ప్రభు ఒక క్రియేషన్ అంట, ఆయన ఒక క్యారెక్టర్ అన్నమాట వాళ్ళ దృష్టిలో. అయితే ఆ రీతిగా మరి బైబిల్ మీద బురద చల్లేవారు చాలా మంది ఉన్నారు. అయితే ఇప్పుడు మనకు వాక్యంలో ఏం సెలవిస్తున్నది అంటే చూడండి ఒక మాట, మత్తయి సువార్త 27వ అధ్యాయం 50వ వచనం. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. అయితే ఇక్కడ మనకు బైబిల్లో రాయబడినటువంటిది ఏంటిదంటే ఇది హిస్టారికల్ ఫ్యాక్ట్ అనమాట. యేసు ప్రభు క్రియేషన్ కాదండి, యేసు ప్రభు క్రియేటర్. ఈ క్రియేషన్ ఎవరైతే ఈ వ్యక్తి మాట్లాడుతున్నాడో మరి యూట్యూబ్లో ఒక వ్యక్తి అంటున్నాడు అనమాట, యేసు ప్రభు క్రియేషన్ అని అంటున్నాడు అనమాట. ఈయన క్రియేషన్ ఏం చేస్తుందంటే క్రియేటర్ను అంటుంది అనమాట. క్రియేషన్ ఏం చేస్తుంది, క్రియేటర్ను అంటుంది అనమాట. అయితే ఇక్కడ మరి మనకు రుజువులు ఉన్నాయి అన్ని. యేసు ప్రభు లోకానికి వచ్చింది, ఆయన మరణించింది, ఆయన సిలువ వేయబడ్డది, ప్రతిదీ కూడా హిస్టారికల్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. అవి ఏవి కూడా అబద్ధం కావు, అన్ని కూడా సత్యమే. అయితే ఇక్కడ మరి మనం చూసినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయం 50వ వచనంలో యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను అని ఉన్నది. మరి ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం 10వ వచనంలో చూడండి, పదవ అధ్యాయం 10వ వచనంలో యెహోవాయే నిజమైన దేవుడు, ఆయన జీవం గల దేవుడు, సదాకాలం ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు. అయితే ఎవరంట, యెహోవా అన్న యేసు ప్రభు అన్న ఒకటే మనకి. అయితే యెహోవాయే నిజమైన దేవుడు, ఆయన జీవం గల దేవుడు. ఆయన కోపిస్తే ఏమవుతుందంట, ఏమవుతుంది, భూమి కంపిస్తుంది అనమాట. అంతా అంటే దేవుడు ఏంటి, భయంకరుడు అనమాట. యేసుప్రభు అంటే భయంకరుడు. అయితే ఆయన మరి యేసుప్రభు యొక్క కరుణ, కటాక్షము, మరి ప్రేమ, దయ, కృప ఇవే మనం చూసినాం. కానీ ఆయన కోపం, ఆయన యూదా గోత్రపు సింహము అని వాక్యం చెప్తుంది. అయితే ఆయన కోపం మనం చూడలేదు. ఆయన యొక్క మరి ప్రేమ, ఆ యొక్క సమర్పణ, ఆయన శ్రమలు అవి మనం చూసినాం. కానీ ఆయన ఉగ్రత కానీ ఆయన కోపం కానీ మనం ఎప్పుడు కూడా చూడలేదు. ఇంకా రాబోయే రోజులలో మనం చూస్తాం. అయితే మార్కు సువార్త 15వ అధ్యాయము 44వ వచనం. ఆయన ఇంతలోనే చనిపోయినా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన యుద్ధకు పిలిపించి ఆయన ఇంటిలోనే చనిపోయినా అని అతన్ని అడిగాను. అంటే ఇది ఏంటిదంటే సందర్భము యేసుప్రభు శిలువ మీద చనిపోయినటువంటి సందర్భం అన్నమాట. ఇంతలోనే ఆయన చనిపోయిందా అని ఆ శతాధిపతి అంటుండగా మనం వింటున్నాం ఇక్కడ. అంటే ఈజ్ నాట్ క్రియేషన్. అయితే ఈ యేసుప్రభు చెప్పేటి అన్ని కూడా మనకు నిజమైనటువంటి సువార్త, నిజమైనటువంటి వాక్యం. దేవునికి స్తోత్రములు.
చూడండి, అదే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను. అయితే లేఖనములు నెరవేరునట్లుగా ఏమైంది? యేసుప్రభు మన పాపముల నిమిత్తము మృతి పొందిండు అనమాట. అంటే లేఖనములు నెరవేరినట్లు అంటే యేసుప్రభు రాకముందే ప్రవచనం చెప్పబడ్డది. ఆ ప్రవచనమే ఆ సమయాన్ని బట్టి ఆ యొక్క వాక్యము నెరవేరింది. అదే ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. అంటే లేఖనములు నెరవేరునట్లుగా ఆయన చనిపోయి మళ్ళీ 3వ దినమున లేపబడెను. అంటే ఇది అక్షరాల సత్యము అని మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ఇవన్నీ మనం ఎందుకు ధ్యానిస్తున్నాం అంటే ఆయన మొదటివాడు కడపటివాడు కనుక. అయితే మొదటివాడు కడపటివాడు అంటే మొదట సృష్టికర్త ఆయననే, కడపటివాడు కూడా ఆయననే అన్నమాట. అంటే మన కొరకు మరణించింది కూడా ఆయననే. అయితే ఇంకా ఏమంటున్నాడు ఇక్కడ, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9 నుంచి 11 వరకు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాం. అయితే ఇప్పుడు ఒక విశ్వాసి యొక్క విశ్వాసం ఏంటిది? ఆ విశ్వాసం ఏంటిదంటే క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల, అంటే యేసుప్రభు మన కొరకు చనిపోయినాడు. అయితే మరి ఆయనతో మనం చనిపోయినట్లయితే మరణం ఇక ఎప్పుడు కూడా మనల్ని ఏలదు. మరణం ఇక ఎప్పుడు కూడా మరణించి లేచిన తర్వాత మళ్ళీ మరణము ఏలదు అని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. రోమీలకు రాసిన పత్రిక, పౌలు రాసిన పత్రికలో మనం చూస్తున్నాం. మనం క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద మరణంకి ఏం లేదండి, ప్రభుత్వము లేదని. ప్రభుత్వం అంటే ఏంటిది? అధికారము, ఆధిపత్యము, డామినేషన్. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజులైనా కానీ ఏ రోజులైనా కానీ మన శరీరంలో రోగం ఏమైనా వస్తుందేమో అని అందరు భయపడుతూ ఉంటారు. ఏ రోగం వస్తుందో ఏమో, ఇది ఈ వ్యాధి వస్తే ఎట్లయితుందో ఏమో, నిద్రపోరు, తిండి తినరు, ఏదైనా అయిందంటే బీపీలు, షుగర్లు ఇవన్నీ వస్తే చాలా బాధపడుతూ ఉంటారు. ఎందుకు అంటే ఈ మరణం అనేది మనిషి యొక్క శరీరం మీద డామినేషన్ చేస్తూ ఉంటుంది, ప్రభుత్వం చేస్తూ ఉంటుంది. అయితే ఒక లీడర్కు భయపడుతున్నట్లుగా మనుషులు భయపడుతుంటారు రోగాలకు. అయితే ఇక్కడ ఈ మరణానికి ఇంకా అధికారం ఉండదంట. చనిపోయి లేచిన తర్వాత మరణానికి ఏముండదు, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం చేయలేదని, అంటే యేసుప్రభు మీద ప్రభుత్వం చేయదు. ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నాము. ఏలైనగా ఆయన చనిపోవుట చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయాను గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తునిస్తున్న సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. అయితే మనం పాపం విషయమై మరణించి యేసుప్రభు విషయంలో జీవిస్తున్నాం అన్నమాట. ఎందుకు అంటే యేసుప్రభు మన పాపముల విషయమై ఏమైండు, చనిపోయి తిరిగి లేచిండు. అట్లనే మనం కూడా మన మరణం వచ్చినప్పుడు మనం కూడా చనిపోయి తిరిగి లేచి ఇంకా మళ్ళీ మనల్ని కూడా ఆ మరణం అనేది ఏలదు అన్నమాట. దేవునికి స్తోత్రములు. అయితే ఇక్కడ మరి యేసుప్రభు ఏమంటున్నాడు, మరణం యొక్కయు పాతాళ లోకం యొక్క తాళం చేతులు నా చేతిలో ఉన్నవి అని అంటున్నాడు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే యోహాను సువార్త చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిల్చున్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తిని అనెను అని ఆయన అలాగే చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా. అయితే ఇక్కడ యేసుప్రభు ఏం చేసిండు, లాజర్ చనిపోయినప్పుడు 4 రోజుల తర్వాత ఆ లాజర్ని లేపడం మనం చూస్తున్నాం వాక్యంలో.
అయితే ఇక్కడ మరి ఆధ్యాత్మికంగా మనం చూసినట్లయితే యేసుప్రభు ఆయన పేరు పెట్టి పిలవడం చూస్తున్నాం. మనం ఎట్లా పిలవగలిగిండు? ఇప్పుడు నువ్వు నేనున్నామండి ఈ లోకంలో. ఎవరైనా చనిపోతే మనం వాళ్ళ పేరు పెట్టి పిలిస్తే వాళ్ళు లేస్తారా? అది అసాధ్యం. ఎవరు కూడా, ఏ మనిషి కూడా చేయలేరు. ఇక్కడ యేసుప్రభు లాజరు అని బయటికి ఏమంటుండే, ఇక్కడ చూడండి, అక్కడ లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, లాజరు బయటికి రాని సమాధి చేయబడ్డాడు, సమాధి మూయబడ్డది. అక్కడ బయటి నుండి యేసుప్రభు లాజరు బయటికి రాని బిగ్గరగా కేకేసినది. అంటే మరి యేసుప్రభు మరి పిలిచినప్పుడు ఆ లాజర్కు వినబడ్డది. వినబడి ఏం చేసిండు? లాజరు బయటకు వచ్చిండు. ఆ యొక్క రాయి దొర్లింపబడ్డది. తర్వాత లాజర్కు ఉన్నటువంటి కట్లన్నీ విప్పడం మనము చూస్తున్నాము. అంటే దాని అర్థం ఏంటిది? యేసుప్రభు చేతిలో తాళం చేతులు ఉన్నాయన్నమాట. మరణం యొక్కయు పాతాళలోకం యొక్క తాళం చేతులు నాకున్నాయి అని అంటుండంటే అది అధికారానికి సూచన. ఇప్పుడు యేసుప్రభు చనిపోయినటువంటి వారిని లేపిండు. మరి యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఏమంటుండ అక్కడ, నా ప్రాణం పెట్టుటకు నాకు అధికారం కలది, నా ప్రాణం తీసుకొనుటకు కూడా నాకు అధికారం కలది. కాబట్టి దేవుడు కాబట్టి ఆయన ఈ రీతిగా మాట్లాడినాడు అని మనము తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు ఏం చేసిండు ఇక్కడ దేవుడు? లాజర్ శరీరంలో ప్రాణం పోసిండు. తర్వాత ఆఖరిగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. ఎవడును నా ప్రాణం తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితినా నేను. అయితే ఇక్కడ యేసుప్రభు ఏమంటుండు? నా ప్రాణం పెట్టడానికి కూడా నాకు అధికారం మనం అనగలమా? ఎవరమన్నా ఈ లోకంలో మరి పుట్టినటువంటి దేవతలు కానీ, దేవుళ్ళు కానీ, మనుషులు కానీ, గొప్పవాళ్ళు కానీ, పేదవాళ్ళు ఎవరైనా కూడా ఆ మాట అనలేరు. అయితే యేసుప్రభు అనగలిగిండు, మళ్ళీ ఆ ప్రకారంగా చేయగలిగినాడు. 3 రోజుల తర్వాత నేను లేస్తాను అని చెప్పినాడు. ఆ రీతిగానే సమాధిలో నుండి కూడా దేవుడు లేచినట్టుగా మనము చూస్తున్నాము. అయితే మరి ఇప్పుడు మనం తెలుసుకోవాలి ఏంటిదంటే, యేసుప్రభు ఎవరండి? మొదటివాడు, కడపటివాడు. ఆయన చేతిలోనే అన్నీ ఉన్నాయి. అయితే యేసుప్రభు మనకందరికీ కూడా ఏం చేసిండు? స్వాతంత్రం ఇచ్చిండు. అయితే నువ్వు నా మాట వినాలా? నా మాట విన్నప్పుడు నువ్వు యేసుప్రభును నమ్మినట్లయితే నువ్వు నిత్య జీవం కలిగి ఉంటావు అనేసి దేవుడు సెలవిచ్చిండు. కాబట్టి మరి పాతాళలోకమైనా కానీ, మరణమైనా కానీ ఆయన చేతుల్లోనే ఉన్నది. మనం ఒకవేళ మన చేతిలో నుంచి మనం మరణం రావద్దు అనుకున్నా అది మన చేతిలో ఉంది. మరణం మనం కావాలి, రెండో మరణం మనకు కావాలంటే అది కూడా మన చేతిలోనే ఉంది. కనుక మరి యేసుప్రభు చేతిలో నుండి ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. మనం యేసుప్రభు చెప్పినట్టు మనం మాట వినినట్లయితే ఆ మరణము, ఆ పాతాళ లోకం కూడా మనం తప్పించుకుంటాము. మరి దేవుని ఒక నీడలో మనము బ్రతుకుతున్నాం. ఒక చరణం వాడుకుందాం. పునరుత్థానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా, పునరుత్థానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా, నా ప్రతి అవసరము తీర్చినట్టి యేసునాథుడా, నా అపజయములలో జయమునిచ్చిన కరుణాశీలుడా, నా అపజయములలో జయమునిచ్చిన కరుణాశీలుడా, పునరుత్థానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా, కొండలు లోయలు ఎదురైన జడియను యేసయ్యా, శోధన వేదన బాధలలో నిన్ను విడువను యేసయ్యా, కొండలు లోయలు ఎదురైన జడియను యేసయ్యా, శోధన వేదన బాధలలో నిన్ను విడువను యేసయ్యా, నాకున్న తోడు నీడ నీవే నాదు యేసయ్యా, నాకున్న తోడు నీడ నీవే నాదు యేసయ్యా, ప్రేమ పూర్ణుడా నా స్తుతికి పాత్రుడా,
ప్రేమ పూర్ణుడా నా స్తుతికి పాత్రుడా, పునరుత్థానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా. ప్రార్థించుకున్నాం. స్తోత్రం నాయనా, స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధుడా నాయన, ఇంతవరకు నాయన వాక్యం ధ్యానించుకోవడానికి నాయన మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. నాయన నా ప్రభా, నన్ను మీ శిలచాటున మరుగుపరిచి ఇచ్చిన వర్తమానాన్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. అయ్యా మరి విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింప చేయండి. వినగలిగిన చెవులు, గ్రహించే హృదయం ఇచ్చినారు కనుక మీకు స్తోత్రం చెల్లిస్తూ, అయ్యా నైనా మా వాక్య ప్రకారంగా నైనా మేము జీవించలాగా మీరు మాకు సహాయం చేయగలరని యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.